హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈరోజు చిన్న వీడియో ఏంటంటే, మేము పెంచుకుంటున్న మా ఇంటి పైన మేము పెంచుకుంటున్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇవాళ పండ్లైనాయండి. ఇదిగో ఇక్కడొకటి ఈడనేమో ఇంకా పచ్చిగా ఉన్నాయి. రెండైతే పండ్లు అయినాయి. ఆ పండ్ల గురించి ఈరోజు ఆ పండ్లని తెంపేసి అవి ఎలా ఎన్ని రోజులకు పండినాయి, స్టార్టింగ్లో ఎన్ని మొగ్గలు వచ్చినాయి, ఎలా ఉన్నాయి అనేది మీతో ఇలా షేర్ చేస్తానండి. చూడండి, మీరు కూడా ఇలా పెంచుకోవచ్చండి చెట్లని. ఏం లేదు, పెద్ద ఖర్చేం కాదు. ఎవరైనా ఇస్తే ఇట్లా కొమ్మ తెచ్చి పెంచుకుంటే కూడా వచ్చేస్తుంది. లేకపోతే ఏమైనా చిన్న కొమ్మలకి ఏంటంటే ఏర్లు ఉంటాయి కొన్ని ఇదిగోండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఏర్లు ఉంటాయి. ఇట్లా ఏర్లు ఉండే కొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా తొందరగా వస్తుంది. ఏర్ లేకపోయినా ఇలా మధ్యలో కట్ చేసి పెంచుకున్న ఈజీగా వచ్చేస్తుంది. కాదంటే ఇవాళ రేపట్లో అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కూడా వస్తుంది కదా, అలా కూడా తెచ్చి పెంచుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకుంటే అవే ఇచ్చేస్తారు కదా, వాళ్ళే వచ్చి ఇచ్చేస్తారు కదా. అలా కూడా మనం బకెట్లో పెంచుకోవచ్చు. మనకి ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ లేకపోయినా కూడా మనం ఇలా సింపుల్గా బకెట్లో వేసుకుంటే అవే వచ్చేస్తుందండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అయితే ఫుల్ కాయలు. ఇప్పుడు మాకు 3 సంవత్సరాలు ఇది పెట్టిన. 1 సంవత్సరం దాకా అయితే రాలేదు. 2వ సంవత్సరం కొంచెం వచ్చింది, ఒక 2 కాయలే వచ్చింది. ఈ 3వ సంవత్సరం అయితే చూడండి, మంచిగా పువ్వులు అయితే స్టార్టింగ్లో అయితే ఒక 20 పువ్వులు దాకా ఉండేనండి. 20 పువ్వులు వచ్చినాయి. అబ్బా, నేను చూసి ఆడ అన్ని పువ్వులు చూసి వావ్ ఎన్ని పువ్వులు వచ్చినాయి అనేసి మస్తు సంతోషించిన, సంబరపడ్డా. కానీ అన్నీ ఉండలేవండి. పువ్వులు వచ్చిన పువ్వులు అయితే దేనికైనా అంతే కదా, అన్నీ వచ్చే పువ్వులన్నీ నిల్చోదు కదా. అలాగా అన్ని పువ్వులు అయితే ఆగలేదు. ఒక 5 అయితే ఆగినాయి, మిగతాయన్నీ రాలిపోయినాయి. సరే, ఉన్నంత వరకు ఇదైనా మన అదృష్టం అనుకోవాలి అనేసి నేను అనుకున్నాను. ఓకే, చూస్తున్నాను. ఇక రోజు మిగతా చెట్లతో పాటు వీటికి కూడా రోజు నీళ్ళు పోస్తాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పర్వాలేదు. వర్షం లేనప్పుడైతే ఇవి అడవి జాతికి చెందిన చెట్టు కాబట్టి దీనికైతే మనం ఒక 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వేసినా సరిపోతుంది. లేకపోతే వారానికి ఒకసారి వేసినా సరిపోతుంది. కానీ నేనేంటంటే ఇట్లా పూల కుండీలలో పెట్టుకున్న పూల చెట్లకు, మిగతా చెట్లకు ఎట్లాగో వేయడానికి వస్తా కదా వాటరు. అలా వాటర్ వేయడానికి వచ్చినప్పుడు వాటితో పాటు వీటిలో కూడా వాటరు పోసేస్తాను అన్నమాట. అలా ఇక నాకు అలవాటు ఏంటంటే రోజు చెట్ల దగ్గర ఆకులు ఏమైనా పడితే ఊడిసేసి చెట్లకు నీళ్లు పోసేసి వాటిని చూస్తూ ఉంటా. ఎందుకంటే మనకు చెట్లు అంటే ఇష్టం. మనం ఎందుకంటే రైతు బిడ్డలం కాబట్టి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ చెట్లు అంటే ఇష్టమే. చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పెంచుకునేంత ఓపిక కూడా ఉండాలి కదా. నాకు చెట్లు పెంచుకోవడం చాలా ఓపిక ఎక్కువనే అనుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా రకాలు, నాకు ఏది మంచిగా అనిపిస్తుంది అనుకుంటే నేను ఆ చెట్లను అయితే వీలైతే ఎక్కడ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే అడుగుతాను. అట్లా కాదంటే ఇప్పుడు నర్సరీలో కూడా కొన్నిసార్లు నర్సరీలో పోయి కూడా తెచ్చుకున్నాం. లేకపోతే ఇలా అమ్మడానికి వస్తారు కదా ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర కూడా కొన్నిసార్లు కొన్నాను. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది కదా. ఆన్లైన్లో అమెజాన్ కానీ, మీషో కానీ, వాటిలలో అమెజాన్లో అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. చెట్లకు కానీ దేనికైనా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అదే మీషోలో ఉందనుకోండి, చాలా తక్కువ రేటుకి ఎంత చెట్లు కూడా మంచి చెట్లు కూడా 150, 100, 200 అట్లా 200 లోపల మంచి చెట్లు, ఏ చెట్లు కావాలంటే ఆ చెట్లు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చినాయి. ఇంకా ఈజీ అయిందనమాట. చెట్లు మనం పెంచుకోవడం ఇంకా ఈజీ అయింది. ఫస్ట్ మనం ఏమైనా గింజలు వేస్తే ఆ చెట్టు పెరగడానికి ఎంత టైం పడుతుందండి, మస్తు టైం పడుతుంది. ఇంత రావాలంటే 5 సంవత్సరాల కొద్దీ పడుతుంది టైం. ఇప్పుడు ఏంటంటే నర్సరీలలో వాటిలలో చెట్టుని ఇట్లా కొమ్మ కడిగేసి అంటు కట్టేస్తారు కదా. ఆ అంటు కట్టిన చెట్టు ఈజీగా మనకు తొందరగా పండ్లను వచ్చేస్తుంది అన్నమాట. పండ్లను ఇచ్చేస్తుంది హాయిగా. కాబట్టి ఇవాళ రేపట్లో అన్నీ ఈజీ అయిపోయింది.
నేను అందుకనే ఏంటంటే ఏదైనా ఉంటే నేను మీషోలోనే చెట్లకైతే ఎక్కువ మీషోలో నుంచే ఆర్డర్ పెట్టుకుంటాను. మీరు ఎవరైనా తెలియకపోతే పెట్టుకోండి ఆర్డరు. ఏంటంటే ఒక 4-5 రోజులలో వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ చెట్లు వచ్చిన చెట్లు బాగోదన్నమాట. కొన్ని ఏమో మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ చెట్టు అనే కాదు, వేరే చెట్లు. నాకు యాక్చువల్గా ఈ చెట్టు అయితే మా వారి ఫ్రెండు ఇచ్చిండనమాట, మా ఆయనకి ఇచ్చిండు. ప్రేమ్ గారు అనేసి వాళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళ ఊరి సైడ్కి ఒకసారి పోయిరంట. ఊరికి పోయినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాం అనేసి ఒక కొమ్మ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని పెడితే బతికిందనమాట. ఇది మాకు ఫ్రీగా వచ్చిందే. కానీ మిగతా చెట్లు అయితే కొన్నాం కదా, దాని గురించి మీరు ఎవరైనా ఇట్లా పెంచుకోవాలనుకుంటే ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే అవే వచ్చేస్తుందండి. లేకపోతే ఇంటి దగ్గర అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గరైనా కొనుక్కోవచ్చు. మీకు ప్లేస్ ఉంటే కింద పెట్టుకోండి, కింద ప్లేస్ లేదు అనుకుంటే ఇట్లా బకెట్లోనే పెట్టుకోండి. పండ్ల చెట్లుని ఏం కాదు, ఈజీగా వచ్చేస్తుంది. ఈ పెద్ద పండ్ల చెట్లకు పెద్ద పురుగులు అయితే పట్టవు, ఎప్పుడో ఒకసారి పడతాయిలే. కానీ డ్రాగన్ ఫ్రూట్కి ఏం అసలు పట్టవు, పురుగులు అయితే పట్టలేదు మా చెట్టుకు. మిగతా నిమ్మకాయ, సపోటా వాటిలకు కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఆకులు అవి తింటూ ఉంటాయి అన్నమాట పురుగులు. అప్పుడు నేను మా మామయ్య రైతునే కదా, మా ఊర్లో పొలాలు ఉన్నాయన్నమాట. వాటికి కొట్టే మందులు ఉంటాయి మా ఊర్లో. మా మామయ్య దగ్గర నుంచి మా ఆయన మొన్న ఊరికి పోయినప్పుడు తీసుకొచ్చిండు. అప్పుడు మందుని తెచ్చి ఇలా కొంచెం వాటర్ బాటిల్ ఉంటుంది కదా మనకు, థమ్స్అప్ అవి వాటర్ బాటిల్ ఉంటాయి కదా, దానికి మూతకు పిన్నిసి వేడి చేసి ఇలా ఇలా చుట్టూగా సన్న సన్న రంధ్రాలు పెట్టేసి ఆ వాటర్ బాటిల్ ఇంత ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మందు వేసేసి నల్ల ఆన్ చేసి ఇట్లా ఇట్లా కలిపేసుకొని ఇలా 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 నొక్కేసి నేను చెట్లకైతే అప్పుడప్పుడు మందు వేసుకుంటాను. మందు వేస్తే కొంచెం ఏంటంటే పురుగులు పోతాయి అన్నమాట. ఎక్కువ ఏమి వేయంలే, కొద్దిగా వేయడానికి. ఏంటంటే ఒక్కొక్కసారి పురుగులు మరీ ఎక్కువగా వచ్చేస్తుంది, అది తొందరగా పోవు. కాబట్టి పైన గాలి ఎక్కువ వస్తుందండి, పైన మబ్బుగా ఉంది కదా, చిన్న చిన్న చినుకులు పడుతుంది, గాలి వస్తుంది. అందుకనే కెమెరా పెడితే గాలికి ఇట్లా పడిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాబట్టి పురుగుల మందు వాటర్ బాటిల్లో మన థమ్స్అప్ వాటర్లలో ఉంటాయి కదా, దాంట్లోనే పురుగుల మందు వేసేసి కొట్టేసుకుంటానండి. అప్పుడప్పుడైతే ఈ చెట్లకు కొట్టాలి మందు కొట్టండి. ఏంటంటే పురుగులు కొన్నిసార్లు అసలు కాయలు ఆగనియవు, లేకపోతే ఆకుల్ని ఉండనివ్వదు, చిగుర్లని ఉండనివ్వదు, మొత్తం ఖతం చేస్తుంది, గుంపుగా పడుతుంది. అలా మరి ఎక్కువ ఉన్నప్పుడు పురుగుల మందు వేస్తాం. మామూలుగా ఉన్నప్పుడైతే ఇంకా మామూలుగానే రోజు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇట్లా అనమాట మేము చెట్టునైతే ఇలా కేర్ చేసుకుంటాను. నేనైతే ఇలా చూసుకుంటాను. అవి చెట్లను మనం మంచిగా చూసుకుంటే అవి మనకు పండ్లు, పువ్వులు ఇలా ఇస్తాయి కదా. అందు గురించి చెట్లను అయితే చాలా ఇష్టంగా పెంచుకుంటానండి. ఇప్పుడు ఈ పండునైతే తెంపుతానండి, చూద్దాం ఎలా ఉంది. ఫస్ట్ తెంపిన పండు అయితే మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే అలవాటు. మాకు పొలాలలో ఏమైనా ఫస్ట్ వచ్చిన పంటకు దేవుడి దగ్గర పెడతాం. అలానే మన ఇంట్లో కూడా ఇప్పుడు ఏ సీజన్లోనైనా ఫస్ట్ పంట ఏమైనా వచ్చిందంటే చిన్న కాయ అయినా, పండైనా, పువ్వు అయినా ఏదైనా వస్తే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెడతాం. అదే అలవాటు. ఇప్పుడు నేను తెంపేసి దేవుడి దగ్గర పెడతాను. తర్వాత చూపిస్తానండి మీకు. ఫస్ట్ పండు అయితే చూడండి, ఇది చాలా బాగుందండి, పెద్దగా అయితే ఉంది. చెట్టు అయితే పెరిగింది మంచిగానే అండి. తర్వాత ఏంటంటే ఈ కాయలు ఇలా ఫస్ట్ అయితే పచ్చిగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉండి రోజు కొంచెంగా పెరగొచ్చి ఇలా పెద్దగా అవుతుంది. ఇది పచ్చిగా ఉందండి. ఇట్లా రావడానికి మనకు కాయ మొత్తం మీద అలా పండడానికైతే 2 నెలల లోపలండి. 1.5 నెల అయితే కంపల్సరీ పడుతుంది. అటు ఇటుగా 2 నెలలు అనుకోండి. ఇలా పచ్చిగా ఉండి తర్వాత ఇలా పండుగ మారుతుంది. ఈ పండుని మనం ఇంకొక 2-3 రోజులు ఉంచితే ఇప్పుడు ఎరుపు కలర్లో ఉంది కదా, ఈ ఎరుపు కలరు ఇంకొక 2-3 రోజులు ఉంటే పింక్ కలర్గా మారుతుందండి. పింక్ కలర్గా మారుతుంది. లోపల ఉండేది కూడా పింక్ కలరే అండి. మీకు చూపిస్తాను. ఇవి తెంపేసి దేవుడి దగ్గర పెట్టేసి కాసేపు
ఉంచేసి దండం పెట్టుకొని దేవుడికి ఒక ముక్క ఇచ్చేసి ఆ కలర్ కూడా ఎలా ఉంది ఏందనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెంపుతాను. ఎందుకంటే తెంపకుండా ఇంకొక 2-3 రోజులు ఉంచితే ఉంటుంది, కానీ పైన ఎవరైనా తెంపకపోతారా, మనుషులు పెద్దగా రారలేదు. పైన మన ఇంటి పైన కాబట్టి పెద్దగా వేరే వాళ్ళు రారు, కానీ కొన్నిసార్లు పెద్ద కోతులు వస్తాయండి. అది మంకీనా ఏదో అంటారు కదా, పెద్ద కోతులు పెద్ద కోతులు వచ్చి ఇట్లా ఏమైనా పండు తెంపకపోతే అయ్యో ఇన్ని రోజులు చూసి చూసి మళ్ళీ పోతాయేమో అని భయానికి ఇంకొక 2-3 రోజులు అయితే ఉంచవచ్చు, కానీ ఎవరైనా తెంపకపోతారేమో అనేసి భయానికైతే ఇప్పుడు తెంపేస్తున్నానండి. చూద్దాం. గట్టిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తెంపేస్తున్నాను. దీని ఇప్పుడు ఊడిందనమాట, తెంపేటప్పుడు ఊడింది ఈ పువ్వు. స్టార్టింగ్లో పువ్వు ఎంత పెద్దగా మంచిగా ఉంది. దీని గురించి కూడా నేను వీడియో తీసినాను, బాగుండే. ఇప్పుడైతే ఎండిపోయి ఇలా అయింది. ఇప్పుడు ఇది వేస్టే, మనకు ఇది పడేయడమే. చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? తెంపేస్తున్నాను. ఇలా చుట్టూగా తిప్పాలి, వెంటనే ఏమో తెగట్లేదు. ఇది లోపల గట్టిగా ఉంది. తెంపేసిన ఇదిగో, ఇది లోపల గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాడ అనేది చాలా గట్టిగా ఉంది. ఇదిగోండి పండు, పింక్ కలరు. ఇంకా 2-3 రోజులు ఉంచితే ఇంకా మంచి పింక్ కలర్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఇట్లా ఎరుపుగా వస్తుంది, అంటే రెడ్ కలర్ వచ్చి ఇదిగోండి ఇప్పుడు పింక్గా మారుతుంది. ఇంకో పండు కూడా తెంపేస్తున్నాను ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తా. కనిపిస్తుందా? ఓకే, ఇదిగోండి ఇంకోటి కూడా తెంపేస్తున్నాను. ఇదిగోండి, ఇది రెండో పండు, డ్రాగన్ ఫ్రూట్ది రెండో పండు అనమాట ఇది. ఓకే, ఈ పువ్వు అయితే ఇంకా గాలికి ఆగట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ 2 పండ్లని తెంపేసినా కదా చెట్టు మీద నుంచి. ఇంకైతే ఇట్లా పచ్చి కాయలు అయితే ఇంకా 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ తెంపిన కాయ ఇది కాబట్టి ఇప్పుడు నేను ఇది దేవుడి దగ్గర పెట్టేసి ఆ దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏందనేది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం. మా దేవుడి గదిలో దేవుడి దగ్గర ఇలాగా పండునైతే కాసేపు పెడదాం. ఫస్ట్ వచ్చిన పంట కదా ఇది కూడాను. కాసేపు పెట్టేసి దండం పెట్టుకుంటున్నా దేవుడికి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి తెంపుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి కాసేపు పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు తినొచ్చు. దీన్ని కోసి ఇంకొంచెం దేవుడి దగ్గర ముక్క పెట్టేసి మిగతాది తింటాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఏందనేసి కలర్ కూడా. మీకు వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. చెట్టు మీద ఓన్గా పండించి తింటున్నా, ఫస్ట్ టైం తింటున్నా. అంటే అంతకుముందు తిన్నాం, కానీ మా చెట్టు మీద ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట. ఓకే, చూద్దాం. కోసేస్తున్నా. కలర్ చూడండి, మంచి కలరు. టటడాయ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, పింక్ కలరు. నైస్ కదా, సూపర్, వావ్. కలర్ఫుల్గా, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు తాజాగా తెంపుకొచ్చినా కదా చెట్టు మీద నుంచి, సూపర్గా ఉంటుంది. మీరు బయట కొనేదానికంటే ఇట్లా పెంచుకొని మీరు ఫ్రెష్గా తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇలా కోసేసి ఇట్లా తొక్క తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకు పండు అయితే. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక ముక్క దేవుడి దగ్గర పెట్టేసి వస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న ముక్క దేవుడికి పెట్టేసి వస్తా. ఓకే, చిన్న చిన్నగా చేసి అన్ని దేవుళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా అయితే పెట్టేసి రావడం జరిగింది. ఇదిగోండి చిన్న ముక్క. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు పెంచుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.